Okay, good morning, children. Now 213 question. Which type of change a new substance is formed? ఏ రకమైన చేంజ్లో న్యూ సబ్స్టెన్స్ ఫామ్ అవుతుంది అని అడిగినాడు. ఏ రకమైన చేంజ్లో న్యూ సబ్స్టెన్స్ ఈజ్ ఫార్మ్డ్ అని అడిగినాడు. ఏ రకమైన చేంజ్లో న్యూ సబ్స్టెన్స్ ఫామ్ అవుతుంది? ఫిజికల్ చేంజ్లో ఫామ్ అవుతుందా, కెమికల్ చేంజ్లో ఫామ్ అవుతుందా? సో ఇన్ ఫిజికల్ చేంజ్, ఇన్ కెమికల్ చేంజ్, ఇన్ బోత్ ఏ అండ్ బి, ఇన్ నైదర్ ఆఫ్ దీస్ ఎందులో చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది? కెమికల్ చేంజ్లో చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కెమికల్ చేంజ్లో ఎప్పుడు కానీ ఏమవుతుంది? న్యూ సబ్స్టెన్స్ ఫామ్ అవుతుంది. ఆ న్యూ సబ్స్టెన్స్ ఫామ్ అవడాన్ని బట్టే ఇచ్చిన రియాక్షన్ మన కెమికల్ చేంజా ఫిజికల్ చేంజా గుర్తుపడతాము. న్యూ సబ్స్టెన్స్ ఫామ్ అయింది అంటే ఏం చేంజ్? అది కెమికల్ చేంజ్. న్యూ సబ్స్టెన్స్ ఫామ్ కాకపోతే ఏం చేంజ్? అది ఫిజికల్ చేంజ్. నెక్స్ట్ వన్ 214 క్వశ్చన్ చూడండి. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ ఫిజికల్ చేంజ్? ఫిజికల్ చేంజ్ అన్నాము అంటే న్యూ సబ్స్టెన్స్ ఫామ్ కాకూడదు. కెమికల్ చేంజ్ అన్నాము అంటే న్యూ సబ్స్టెన్స్ అనేది ఫామ్ కావాలి. చూడండి, ఇక్కడ న్యూ సబ్స్టెన్స్ ఫామ్ అవుతుందా? ఇక్కడ కటింగ్ ఏ లాగ్ వుడ్ ఇంటూ స్మాల్ పీసెస్. ఒక లాగ్ వుడ్ అంటే ఒక కర్ర ముక్కను చిన్న చిన్న ముక్కలుగా చేస్తే ముక్కలు కర్ర ముక్కలుగానే ఉంటాయి కదా. కాబట్టి న్యూ సబ్స్టెన్స్ ఇక్కడ ఫామ్ కాలేదు. కాబట్టి ఇదేంటిది? ఫిజికల్ చేంజ్. బర్నింగ్ ఆఫ్ వుడ్ను కనుక నేను బర్న్ చేస్తే నాకేమొస్తుంది? యాష్ వస్తుంది. అంటే న్యూ సబ్స్టెన్స్ ఫామ్ అయింది. న్యూ సబ్స్టెన్స్ ఫామ్ అయింది కాబట్టి ఇది కెమికల్ చేంజ్. రైపెనింగ్ ఆఫ్ ఫ్రూట్ ఏం చేంజ్? కెమికల్ చేంజ్. కుకింగ్ ఆఫ్ ఫుడ్ని కనుక మనం కుక్ చేస్తే ఏమవుతుంది? అది డిఫరెంట్గా మారిపోతుంది, కొత్త పదార్థం ఏర్పడుతుంది. కాబట్టి ఏంటిది? అది కొత్త పదార్థము ఏర్పడుతుంది కాబట్టి కెమికల్ చేంజ్. ఇప్పుడు ఫిజికల్ చేంజ్ ఏంటిది? కటింగ్ ఆఫ్ ఎ లాగ్ ఆఫ్ వుడ్ ఇన్ స్మాల్ పీసెస్. నెక్స్ట్ 215 క్వశ్చన్ చూడండి. విచ్ ఈజ్ ఏ మెథడ్ టు ప్రివెంట్ రస్ట్ పట్టడం అంటే ఏంటిది? ఐరన్ ముక్కను కనుక అట్మాస్ఫియర్లో కనుక ఉంచినట్టయితే ఇన్ ప్రజెన్స్ ఆఫ్ వాటర్ వేపర్ దిస్ ఐరన్ విల్ రియాక్ట్స్ విత్ ఆక్సిజన్తో రియాక్ట్ అవుతుంది. వాటర్ వేపర్ హ్యూమిడిటీ సమక్షంలో అప్పుడు ఏమవుతుంది? నాకు Fe2O3 X మోల్స్ ఆఫ్ H2O ఫామ్ అవ్వడం జరుగుతుంది. సో ఇది మనకేమవుతుంది? రస్ట్ అనేది ఫామ్ అవుతుంది. రస్ట్ పట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి? గాల్వనైజేషన్ ప్రాసెస్ చేయాలి. ఏంటిది గాల్వనైజేషన్ అంటే? ఈ ఐరన్ బార్ చుట్టూ ఏం చేయడం జరుగుతుంది అని అంటే దీని చుట్టూ వేరే మెటల్, సాధారణంగా జింక్ మెటల్ని పూత పూయడం జరుగుతుంది. జింక్ మెటల్ యొక్క పూత కనుక పూసినట్టయితే ఏమవుతుంది? ఈ పైన ఉన్న జింకే అట్మాస్ఫియర్తో అటాచ్మెంట్లో ఉంటుంది, అట్మాస్ఫియర్తో టచ్లో ఉంటుంది. కాబట్టి దీనికి ఏమవుతుంది? రస్ట్ పడుతుంది. లోపల ఉన్న ఐరన్ సేఫ్గా ఉంటుంది. కాబట్టి గాల్వనైజేషన్ ప్రాసెస్ ద్వారా లోపల ఉన్న ఐరన్ని మనం రక్షించడం జరుగుతుంది. లోపల ఉన్న ఐరన్ని రస్ట్ పట్టకుండా ప్రివెంట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మన ఆన్సర్ ఏంటిది? గాల్వనైజేషన్.